అందరికీ నమస్తే. మీరు ఒక మంచి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఉండాలంటే ఈ 5 కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. సెకండ్ వచ్చి మీరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మీరు మాట్లాడగలరో అంతవరకు ఉంటే చాలు. థర్డ్ వన్ వచ్చి మీకు ఎవ్వరు కనిపించినా సరే మీకు తెలిసిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఒక చిరునవ్వు నవ్వి ఎలా ఉన్నారని గాని ఆత్మీయంగా పలకరిస్తే మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు మనసులో గుర్తుపెట్టుకొని ఎంతో అభిమానిస్తారు. నా ఫోర్త్ వన్ వచ్చి మీరు బాధ్యత. అది చిన్నది గానీ, పెద్దది గానీ ఈ బాధ్యతని సక్సెస్‌ఫుల్‌గా మీరు హార్ట్‌ఫుల్‌గా గాని చేశారంటే చెయ్యాలి. దీనివల్ల కూడా మీకు చాలా మంచి ప్రేమ, అభిమానాలు దొరుకుతాయి. కీర్తి ప్రతిష్టలొస్తాయి. అలాగే 5 వచ్చి మీరు ఎప్పుడు గూడా అబద్ధాలనేది చెప్పకుండా ఉండాలి. నీతిగా, నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఈ 5 మీరెప్పుడైతే ఫాలో అవుతారో మీరొక మంచి వ్యక్తిగా, గౌరవమున్న వ్యక్తిగా సంఘంలో గానీ, కుటుంబంలో గానీ ఒక మంచి ఆత్మీయతతో నిలిచిపోతారు.